హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం బాదం బూందీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో తీసుకొని షుగర్ 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా కొద్దిగా సరిపడంత వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత సిరప్ ఒక 3 to 4 యాలకులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అంతా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి మొత్తం బాగా కలిసిపోతుంది. ఈ విధంగా మనకి కలుపుతూనే ఉండాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన ఫుడ్ కలర్ లైక్ ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఏదైనా తురిమిని కానీ పెద్ద గరిటె కానీ హోల్స్ది ఉంటే ఈ విధంగా మనం వేసుకోవచ్చు. సో తురిమిని కంఫర్టబుల్గా ఉంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. హోల్ది ఉండాలి. సో మనకి చిన్నగా ఇలా బూందీ సైజులో వస్తాయి. మొత్తం ఈ విధంగా మనకి కుక్ అయిపోతూ ఉంటుంది. ఆయిల్లో వేసిన తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత బూందీ పక్కన తీసుకొని ముందుగానే షుగర్ సిరప్ తయారు చేసుకున్నటువంటి దానిలో వేసుకోవాలి. ఇప్పుడు మనకి బాదం తీసుకొని మిక్సీలో బాదం వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ నానబెట్టిన తర్వాత బూందీ తీసి ప్యాన్లో వేసుకొని మొత్తం బాగా మళ్ళీ కుక్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం బాగా ఆవిరి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి బాదం పొడిని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఆవిరి అయిపోయిన తర్వాత ఈ షుగర్ సిరప్ ఈ విధంగా మొత్తం ఒక 2-3 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పొడి బాదం బూందీ రెడీ అయిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్.